నేను ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే పుస్తకాలు ముఖ్యంగా 2 ఉన్నాయండి. ఒకటేమో ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర చరిత్ర. అదేంటంటే అది కొంచెం గ్రాంధిక భాషలో ఉంది. అది ఎక్కువ మందికి దానికి రీడర్స్ ఆ బుక్ని ఒక కలెక్టర్స్ ఐటమ్గా కొనుక్కుంటారు తప్పనిచ్చి లేదా కొనుక్కొని తనకు నచ్చిన పాయింట్ రిఫర్ చేసుకుని తక్కువ మ్యాటర్ అంతా అలా పెట్టేస్తున్నారు. దానికి రీడబిలిటీ లేదు. ఆ రీడబిలిటీ మనం ఈ సెంచరీలో కల్పించకపోతే నెక్స్ట్ సెంచరీస్లో దాన్ని మరి కలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆనాటి వీరాస్వామి గారు ఏ బాటలో వెళ్ళాడో మళ్ళీ ఆ దారిలో ఇంకోసారి ప్రయాణించి పైగా సరైన మ్యాపులతోటి సరైన బొమ్మలతోటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీరాస్వామి తన కళ్ళతో తాను చూసిన కాశీ యాత్రలోని విశేషాలని మన బ్రిటిష్ కంపెనీ పెయింటింగ్ వాళ్ళు అవన్నీ బొమ్మల్లో వేశారు. ఆ కంపెనీ పెయింటింగ్ వాళ్ళు వేసిన బొమ్మలు సేకరించి అంటే ఆనాడు ముఖ్యమైన పట్టణాల్లో తిరిగేసి వాళ్ళందరూ కూడా బొమ్మలు వేశారు కాబట్టి ఆ బొమ్మలని సేకరించి ఆ బొమ్మలతో పాటుగా మనం ఇచ్చే మ్యాప్స్ దాని మళ్ళీ డీటెయిల్స్ ఇవి అంటే మనం ఇవన్నీ పెట్టుకేసుకొని మంచిగా రాస్తే దానికి ఎక్కువ మంది రీడర్స్ వస్తారు. ఎక్కువ మంది రీడర్స్ రావటం వలన అతని సాహిత్యాన్ని మనం బతికించుకోవడంతో పాటుగానే ఎక్కువ మంది యాత్రికులను కూడా మనం తయారు చేయొచ్చు అనే విషయం మీద అతని బుక్ను రాద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. మరో పుస్తకం ఏంటంటే రాహుల్ సాంగత్తా ఆయన రాసిన టిబెటన్ యాత్రల మీద మనకి తెలుగులో ఒక బుక్ అంటూ లేదు ఈనాటికి కూడా. తెలుగులో బుక్ లేకపోవటం అంటే అతన్ని ఒక నావలిస్ట్గానే ఎక్కువ మంది నావల్స్ అవన్నీ అతను రాసిన దేవోదాసు లేకపోతే సింహసేనాపతి మధుర స్వప్నం అవన్నీ చదువుకుంటూ ఉన్నారు. కానీ అతను రాసి అతను మంచి పేరు తెచ్చుకున్న టిబెటన్ జర్నీస్ అతను 4 సార్లుగా టిబెట్ వెళ్ళాడు. అతను 1928 మొదలుకొని ఈ టిబెట్ యాత్రల మీద ఒక సమగ్రమైన పుస్తకం తీసుకొస్తే ఒక టిబెట్ వెళ్ళటానికి కానీ టిబెట్లో ఉండే గ్రామీణ వాతావరణాన్ని కానీ మనకు బాగా తెలియజేస్తుంది. అదేవిధంగా బుద్ధిజం గురించి కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే అతనికి మంచి పేరు తెచ్చిన యాత్రలు టిబెట్ యాత్రలు. అందువలన ఒక మహాయాత్రికుడు రాహుల్ సాంగత్తా అనే మొత్తంతో అనే పేరుతోటి ఒక మంచి పుస్తకం రావాలి మనకి. ఇలాంటి పనులు చేయాలంటే నాకు మరి స్పాన్సర్స్ కూడా అవసరం. నాకు పొందాక నా బుక్స్ ప్రతి బుక్ కూడా నాకు నా మిత్రులు స్పాన్సర్స్ ముద్రించారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నేను రాయబోయే ఇలాంటి యాత్రా సాహిత్యానికి మంచి స్పందన వస్తుందని ఊహిస్తున్నాను.